కే రాణి గారు కామెంట్ చేశారు. చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలియాల్సిన విషయం. గురుగారు, మేము ఎవరైనా అంటే మనం చనిపోయిన వాళ్ళ దగ్గర తల దగ్గర దీపం పెడతాం కదా, ఆ దీపాన్ని మళ్ళీ మనం దేవుడి దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఇంకెక్కడైనా మనం వాడుకోవచ్చా అని అడుగుతారు. ఎట్టి పరిస్థితులలో మనము చనిపోయినటువంటి శవము దగ్గర ఉంచినటువంటి దీపాన్ని మళ్ళీ మనం ఎక్కడ కూడా దాన్ని వాడకూడదు, దాన్ని బద్దలు కొట్టాల్సిందే. ప్రేతాత్మ, జీవాత్మ, ఆత్మ ఇవన్నీ ఒక్కొక్క రకంలో ఆ ప్రయాణం. చనిపోయినప్పుడు జీవాత్మ ప్రేతాత్మగా మారుతుంటుంది. ఆ 12 రోజుల కర్మ తర్వాత ప్రేతాత్మ ఆత్మ రూపంలో వెళ్ళిపోతుంటుంది. ఈ ఆత్మ రూపం తర్వాత పిండ రూపాన్ని చేరుకుంటుంది మనం ఎప్పుడైతే మనం కార్యక్రమాలు చేస్తామో. కాబట్టి అలా జీవాత్మని మనం పట్టినటువంటి ఆ దీపము మళ్ళీ ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో మనకి అనేక రకాల ఇబ్బందులు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ దీపాన్ని శవం వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దీపం కొండెక్కి చేయాలి, అక్కడ బద్దలు కొట్టేయాల్సిందే. అంటే ఎక్కడ ఒక బద్దలు కొట్టేసి దాన్ని ముక్కలు చేయాలి, విచ్ఛిన్నం చేయాలి తప్ప ఆ దీపాన్ని ఎక్కడ కూడా వాడకూడదు, ఆ వస్త్రము కూడా వాడకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం.